హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. ఈవిడ మా అమ్మగారండి. మొన్న ఒక వీడియోలో అయితే ఈ ఫోటో నేను చూపించడం జరిగింది. మళ్ళీ ఎందుకో అమ్మని చూపించాలి అని అనిపించింది. అందుకే మళ్ళీ అమ్మతో స్టార్ట్ చేస్తున్నాను వీడియో. ముందుగా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా అమ్మగారి పేరు వచ్చి సుబ్బలక్ష్మి గారు. ఈవిడ మా అమ్మగారు అనమాట అండి. 4 ఇయర్స్ అయింది మేము అమ్మని మిస్ చేసుకొని. ఇప్పటికీ కూడా స్టిల్ నిన్నే అమ్మ పోయినట్టుగానే అనిపిస్తుందండి నాకు. ఎందుకో తెలియదు మరి. చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. అమ్మ అంటేనే ఒక ఎమోషన్ కదా. ఇకపోతే ఈ వీడియో వచ్చేసి నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళాను కదండి. ఒక 3 రోజులైతే అక్కడ ఉన్నాను. అక్కడ డే 3 మూడవ రోజు చెల్లి వాళ్ళ ఇంట్లో భోజనం అన్నమాట అండి. మాకు చెల్లిని ఏం చేస్తాను అనేసి మా వదిన్ని చేయనివ్వకుండా చెల్లి చేసిందన్నమాట. నిన్నైతే మా మరదలు అంటే తను గారెలు పకోడీలు ఇలాగా స్పెషల్స్ అన్నీ చేసి పెట్టింది. వదినైతే చికెను మటను బిర్యానీ అవన్నీ వదిన చేసిందనమాట. చాలా రోజుల తర్వాత వెళ్ళానండి. చాలా ఎక్కువ మర్యాదలే వచ్చినాయి ఈసారి అయితే. ఎప్పుడు మర్యాదలు ఏముందండి, ప్రేమాభిమాన్యాలు ముఖ్యంగానే చాలా అంటే చాలా ప్రేమగా ఉంటారండి అందరూ కూడా. ఇది మా చెల్లి వాళ్ళ ఇల్లు అనమాట అండి. చెల్లి నా కోసం మార్నింగ్ అయితే పెసరట్టు ఉప్మా చేసింది. అయితే వాళ్ళ బావగారు రానని చెప్పారు. ఈయన ఉదయాన్నే లేచి పొలానికైతే వెళ్ళిపోయారండి. ఇంకా ఆయన రావట్లేదని చట్నీ ప్రిపేర్ చేస్తానంటే నేనే వద్దని చెప్పాను. తినే మా చెల్లి అండి, మా చిన్న చెల్లి లక్ష్మాదేవి. నాకు 2 సిస్టర్స్ ట్విన్స్. మీరు వీడియోస్లో చూసే ఉంటారు. తినొచ్చి చిన్న చెల్లి లక్ష్మాదేవి. ఇంకేంటి ఇల్లేంటి అలా ఉందనుకుంటున్నారు? ఏమీ లేదండి. ఒక గది, ఒక కిచెను, దేవుడి గది కట్టుకుని మిగతా హాలు ఇంకో రూమ్ కట్టుకోలేదు. అంతవరకే ఓపిక ఉండింది, అంతవరకే కట్టుకున్నారన్నమాట అండి. చూద్దాం ఎప్పుడవుతుందో. ఏది ఎప్పుడు అవ్వాలో అప్పుడే అవుతుంది కదండి. డబ్బులున్నా ఒక్కొక్కసారి ఏమీ చేయలేమన్నమాట. నెక్స్ట్ మేము టిఫిన్లు చేసి ఇలా కూర్చున్నామో లేదో, ఇదిగోండి ఆ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి పాము వచ్చిందంట. ఇది వచ్చి తాడేలు పాము అంటండి. మా అన్నయ్య కొడుకు అయితే దీన్ని చంపేసి నాకు చూపించడానికి తీసుకొచ్చాడు. నాకు అసలే పాములంటే ఎలపరం చాలా భయం నాకు. తీసుకొచ్చాడు అన్నాడు. బాబు ఇంకా మెదులుతుందిరా బాబు అంటున్నాను. వాడు నన్ను ఎటకారం ఆడుతున్నాడు అనమాట. నువ్వు తోక పట్టుకుని నుంచోవే, నేను వీడియో తీస్తాను, నీకు వ్యూస్ బాగా వస్తాయి అని చెప్పేసి. జన్మలో నేనైతే ఆ పని చేయలేనండి. నాకు చాలా ఎలపరం అనమాట. కానీ డైలీ ఒక 2 డేస్కి ఒకసారైనా ఏదో ఒక పాము వస్తూనే ఉంటుంది అనమాట అండి వీళ్ళింటికి. వీళ్ళకైతే అస్సలు భయం ఉండదు. మా తమ్ముడు కొడుకున్నాడు, వాడికి కూడా భయం ఉండడు. వాడు కూడా చంపేస్తాడు పాములని అయితే. నాకైతే చాలా భయం అండి. అందుకే నేను మ్యాక్సిమం నైట్ టైం మమ్మింగ్లో ఉండడానికి ఇష్టపడను. ఎక్కడి నుంచి ఏ పాము వస్తుందో అని చెప్పేసి. కానీ ఈసారి అయితే 3 రోజులు ఉండిపోయానంటే అసలు పిల్లలు వెళ్ళనివ్వట్లేదు, కదలనివ్వట్లేదు. వాళ్ళకి హాలిడేస్ కదా మా తమ్ముడి పిల్లలకి. అందుచేత ఉండిపోయాను. అంతే కదలేండి. ఎందుకంటే మా బాబ్జీ గారు వర్క్ కూడా ఇటు సైడే వమ్మింగ్ నుంచే వెళ్తారు. ఇంకా ఎలాగూ ఆయన మళ్ళీ రేపు పొద్దున్న ఇక్కడికే రావాలి కదా అని చెప్పేసి అంటే సర్లేని అలా ఒక 3 రోజులైతే ఉండడం జరిగింది. ఇదిగోండి పాము అయితే ఇంకా మెదులుతూనే ఉంది. పాడేయరా బాబు అని గోల పెడితే పట్టుకెళ్ళి పాడేస్తున్నాడు. మీరు కూడా చూడండి. చూపించుకోనుకోరు అస్సలు భయం ఉండదండి బాబు వాళ్ళకి. ఆడవాళ్ళకి కూడా భయం ఉండదు, వాడికనే కాదు మా వదినాలకి కూడా అస్సలు భయం ఉండదు. ఎంత భయము. అలా కొండ మీద జంట పాములు వచ్చి ఆడుతుంటే కూడా మా వదిలి అలా చూస్తా నించున్నానని చెప్తుంది. మళ్ళీ నేనైతే బాబోయ్ బాబోయ్ అని గోల పెడతా ఉంటాను అనమాట. చెల్లి చూడండి చీరలు ఎలా ఆరేసిందో పైనుంచి. లొకేషన్ చూసారు ఎలా ఉన్నారు కదా, పాములు ఉంటాయి. బాగా చేయి కడుక్కొని గోల పెడుతున్నాను నేను. వాడు నవ్వుతున్నాడు. మా అన్నయ్య వాళ్ళ చిన్న కొడుకు అనమాట అండి. అన్నయ్యకి కూడా నాకులాగే 2 అబ్బాయిలే. తమ్ముడికైతే బాబు పాప, ఇంకొక బాబు కూడా ఉండేవాడు. అన్ఫార్చునేట్లీ వాడిని కూడా మిస్ చేసుకోవడం జరిగింది మేము 3 ఇయర్స్ అప్పుడే. మొన్న అన్నాను కదండి, ప్రతిదీ ఏం వంట చేసినా తీసి కొంచెం పక్కన పెట్టేస్తారు అనేసి వాడి కోసమే అన్నమాట. ఇదిగోండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లొకేషన్ అంతా ఎలా ఉంటుంది అనమాట. చుట్టూ కొండ, మధ్యలో తోటలో ఇల్లు అన్నమాట అండి. అది వచ్చి అన్నయ్య వాళ్ళ ఇల్లు. ఇప్పుడైతే అన్నయ్య వాళ్ళు అందులో ఉండట్లేదు, రెంట్కి ఇచ్చేశారు. ఆ చివరిది వచ్చి చెల్లి వాళ్ళదనమాట. ఇది ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి వాకిట్లో ఉన్న వేప చెట్టు. కోతి వచ్చింది, ఆ కోతిని వీడియో తీస్తుంది అనమాట. కోతి వచ్చిందని చెప్పేసి మా రాము చూడండి ఆ కోతిని తరమడానికి గోడ ఎక్కేసింది, ప్రహరీ గోడ. ఇకపోతే ఇంకా బట్టలు ఆరేసి ఉన్నాయి. ఇంకా ప్రతిరోజు మనకి ఇంకా బట్టలు ఆరేసుకోవడం కామనే కదండి. ఇంటి వాతావరణం అంతా ఇలా ఉంటుంది అనమాట అండి. ఎప్పుడు చూసినా చల్లగా ఉంటుంది, పచ్చదనంతో ఉంటుంది. కానీ ఎంత పచ్చదనం అంటే అంత పురుగు పుట్రలు కూడా అలాగే వస్తాయి కదండి. ఇదండి మా అమ్మగారి ఇల్లు. బయట వాకిట్లో వదినైతే బట్టలు ఆరేసుకుంటుంది. వీడు చూడండి
ఎసేయ్ ఎప్పుడు చూసినా ఏదో ఒక అల్లరి తొంటరి పని చేస్తూనే ఉంటాడండి. ఇక ఆ రోజు ఈవినింగ్ అనమాట. ఇంక నేను ఆ రోజు ఇంటికి వచ్చేయడానికైతే బయలుదేరుతున్నాను. బాబుజీ గారికి కాల్ చేస్తే ఇంకా తోటలో కొంచెం టైం పడుతుందని చెప్పారు. సరే అని చెప్పి నేనైతే రెడీ అయిపోతున్నాను. ఇంకా ఆయన వచ్చేస్తే ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతామని చెప్పేసి రెడీ అయిపోతున్నాను అనమాట. అన్నయ్య వాళ్ళ బెడ్రూమ్ అనమాట ఇది. అయితే మా సుష్మా అంటే మా చెల్లిగారు అమ్మాయి అనమాట అండి. తిను జడేస్తాను మమ్మీ అని చెప్పేసి అదిగో జడేయడానికి అయితే రెడీ చేస్తుంది. పెద్ద జడేసుకుంటాను కదా అప్పుడప్పుడు. ఈసారి ఇంకా పెద్ద జడ అన్నమాట అండి. అది ఇదివరకు నేనే తీసుకున్నాను, అది పట్టుకెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ నాకేస్తుంది అనమాట. ఆ జడ వేసుకునే షార్ట్ వీడియోలు పోస్ట్ చేశాను ఆ రోజు, మీరందరూ చూసే ఉంటారు. ఇదన్నమాట అండి విషయం. ఇంకేముందండి, అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అమ్మ పోయిన తర్వాత, అమ్మ పోయినప్పుడు ఉన్నాను 10 రోజులు. మళ్ళీ ఇప్పుడేనండి 3 రోజులు ఉండింది. లేదంటే ఎప్పుడు వెళ్ళినా ఉదయం వెళ్ళడం, సాయంత్రం వచ్చేయడమే. ఈసారి అయితే పిల్లలైతే రానివ్వలేదు. అందుకే 3 రోజులైతే ఉండిపోయానమాట. బాగా గారెలు, పకోడీలు, పెసరట్లు ఇవన్నీ తింటూ కూర్చున్నానమాట. ఇంక వచ్చేటప్పుడు ఈవినింగ్ తమ్ముడు గేదెలకైతే గడ్డి తెచ్చాడు. మా తమ్ముడు గారికి అయితే 2 గేదెలు ఉన్నాయండి. 2 కూడా ఒక 1 మంత్ అవుతుంది అని. అదిగోండి వాటి దూడలే అవి. దూడలు చూడండి ఎలా మాట్లాడుకుంటున్నాయో. మా తమ్ముడికి తెలియదు నేను వీడియో తీస్తున్నట్టు, లేదంటే గోల పెడతాడు. వాడు కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే బాగా పెడుతూ ఉంటాడండి. యూట్యూబ్ అయితే టచ్ లేదు కానీ అదిగోండి గడ్డి తెచ్చి గేదెలకైతే వేసుకుంటున్నాడు. ఇంకా బాగా మేపిన తర్వాత పాలు తీసుకుంటారు కదండి ఈవినింగ్. అదనమాట. చెప్పాను కదండి, లొకేషన్ చాలా బాగుంటుంది, వండడానికి చాలా బాగుంటుంది. కానీ పురుగులు అవి వస్తాయని నాకు భయం. వీడు మా అన్నయ్య గారు పెద్దోడండి, జస్ట్ అప్పుడే వచ్చాడు. దసరా సెలవులు ఇచ్చారంట. వీడు శ్రీకాకుళంలో చదువుకుంటున్నాడు, అప్పుడే వచ్చాడు. అదిగో అన్నగారికి కబుర్లు చెప్తా ఉన్నాడు మా చిన్నోడు. అంటే వాడు చెప్పేది ఏంటంటే, అప్పుడు ఏంటో ఈ సీజన్లో ఒక్కోసారి మునగ చెట్లు ఉన్నాయండి. మునగ చెట్లకి గొంగళ్ళు పట్టేసినాయి అనమాట. ఆ గొంగళి పురుగు మెడ మీద పాకేసి నాకు కూడా మెడ అంతా వాచిపోయిందండి. ఆ గొంగలి మరి దాంట్లో ఏముంటుందో తెలియదు కానీ ఆ గొంగళి పురుగు అది పట్టుకుంటే చేత్తో తీసి పడేసుకున్నందుకు వేలు కూడా వాచిపోయిందండి నాకు. అదే చెప్తున్నాడు అన్నయ్య, నాకు ఇక్కడ పాకేసింది అని చెప్పేసి. ఇదిగోండి వస్తూ ఎలాగో నైట్ 7:30 అయిపోయిందండి. ఇంక ఇంటికి వెళ్ళాక ఏం వండుతావులే అని చెప్పేసి ధర్మవరం రాజుల బిర్యానీ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాం. ఇదిగోండి ప్రతిపాడు హైవే పక్కన ఇలా ధర్మవరం దమ్ బిర్యానీ సెంటర్లన్నీ వరుసగా ఉంటాయండి. రాజుల బిర్యానీ అంటారు. అక్కడైతే ఒక ప్యాక్ తీసుకున్నాం బాబ్జీ గారికి నాకు. ఎందుకంటే చిన్నోడు కాకినాడలో ఉంటున్నాడు, పెద్దోడు ఆల్రెడీ బీ షిఫ్ట్, రాత్రి 11 వరకు రాడు. వాడు క్యాంటీన్లో తినేసే వస్తాడు. ఇదండి ఇలా ఉంటాయి అక్కడ బిర్యానీ సెంటర్లో, అన్నీ బిర్యానీలే ఉంటాయి. చాలా ఫేమస్ అండి ధర్మవరం రాజుల బిర్యానీ అంటే. మా ఇద్దరికి ఒక ప్యాక్ సరిపోద్దులేండి. ఒక ప్యాక్ అయితే తీసుకున్నాం అనమాట. తీసుకుని వచ్చేస్తున్నాం. ఇదిగోండి హైవే రోడ్డు, ప్రతిపాడు హైవే రోడ్డు అనమాట. లైటింగ్తో మంచి అందంగా ఉండిందండి. కానీ హైవే మీద వీడియో తీయడం అంటే భయం వేసింది నాకు. ఇదిగోండి ఇంటికి వచ్చేసాం. రాగానే శుభ్రంగా ఫ్రెష్ అయిపోయాం. ఇద్దరు ఫ్రెష్ అయిపోయి తినేస్తే ఒక పని అయిపోద్ది. ఒక గంటన్నర టీవీ చూసి పడుకోవచ్చని తినేస్తున్నాం అనమాట. మా బాబ్జీ గారు అయితే ఓపెన్ చేస్తున్నారు చూడండి ప్యాక్స్. ఇది నీకు, ఇది నాకు అంటూ నిమ్మ చెక్కలు కూడా పంపకాలు వేసేసుకుంటున్నాం మేమిద్దరు చూడండి. చెప్పాను కదండి ధర్మవరం బిర్యానీ అంటే నేను చేశాను కదా. నిన్నైతే శ్యామల కుకింగ్ అండ్ రంగోలీ ఛానల్లో అప్లోడ్ చేశానండి ధర్మవరం బిర్యానీ ఎలా చేస్తారు అని చెప్పేసి. ఏదేమైనా మీకు చూడడానికి ఇది కలర్ఫుల్గా కనిపించవచ్చు కానీ మనం చేసుకుంటే అది హెల్దీ. ఇందులో ఏం వాడతారో ఏం వేస్తారో మనకు తెలియదు కదండి. టేస్ట్ కోసం అదనంగా ఏవేవో వాడుతూ ఉంటారు వాళ్ళు. అలా కాకుండా మనం ఫ్రెష్గా మసాలాలు చేసుకుంటే దీన్ని తలదన్నేలాగా వస్తుందండి మనం చేసుకుంటే బిర్యానీ. నేను చేశాను, చాలా బాగుంది, అందరు కూడా చాలా మెచ్చుకున్నారు. ఆ వీడియోని నేను శ్యామల కుకింగ్ అండ్ రంగోలీలో అప్లోడ్ చేశాను కూడా. తిన్న వాళ్ళందరూ కూడా చాలా బాగుందన్నారు. ఇక్కడ ఎలా వస్తుందంటే అండి ఈ బిర్యానీలు ఒకసారి చూడడానికి కంటికి ఇంపుగా కనిపిస్తాయి కానీ తినేటప్పుడు ఏదో ఒకటి ఎక్కువైనట్టు, కొంచెం ఎగుటుగా ఉన్నట్టు అలా కూడా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అన్నిసార్లు కాదనుకోండి. అదే మనం చేసుకున్నాం అనుకోండి మన చేత్తో హెల్తీగా హ్యాపీగా ఎంత కావాలంటే అంత తినచ్చు అనమాట. ఇదిగోండి ఒక ప్యాకెట్ మా ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వచ్చిందనమాట. ఇదండి ధర్మవరం బిర్యానీ. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్లో ఉంది, అంటే అమ్మాజీ మాటలు కాదండి, శ్యామల కుకింగ్ అండ్ రంగోలీ అని నా సెకండ్ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేశాను, నిన్నే అప్లోడ్ చేశాను. ఒకసారి వీలుంటే చెక్ చేయండి ఎలా చేయాలి అనేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సరే అండి, ఇంకా ఈరోజుకి ఇదే వీడియో అండి. రేపు మొన్న అక్క వాళ్ళ పాపది నిశ్చితార్థానికి వెళ్ళాను కదండి, షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను నేను. ఆ ఫుల్ వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తాను.
తప్పకుండా చూడండి. చూసి మీ విలువైన కామెంట్స్ని అయితే నాకు తెలియజేయండి. ఈ వీడియోకి కూడా తప్పకుండా కామెంట్స్ అయితే చేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు నిశ్చితార్థం వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.